హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండి బెల్లంతో ఎంతో రుచికరమైన స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. అంతేకాకుండా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి నెల రోజుల వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉండే ఈ స్నాక్ రెసిపీని ఒక్కసారి తప్పకుండా చూసి ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్లోకి 1 కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. అదే కప్తో 1/2 కప్పు నార్మల్ పాలను తీసుకోవాలి. కాంచినవైనా సరే లేదా పచ్చి పాలనైనా సరే తీసేసుకొని ఇలా బెల్లం మొత్తం పాలలో కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం మొత్తం బాగా పాలలో కరిగిన తర్వాత స్టెయినర్ సహాయంతో ఈ పాలను మరొక బౌల్లోకి వడగట్టుకోవాలి. మనకి బెల్లంలో చెత్త లేదంటే అక్కడక్కడ బెల్లం పలుకులు కరగకోకుండా మిగిలిపోయి ఉంటాయి కదండి. అందువల్ల ఇలా స్టెయినర్ సహాయంతో మరొక బౌల్లోకి అన్నీ కూడా ఉడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్తో అయితే మనం బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల గోధుమ పిండిని, చిటికెడు వంట సోడాని, అలాగే ఇందులోకి ఒక 3 స్పూన్స్ దాకా నూనెను మరిగించి వేసుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే పిండికి అంతా కూడా బాగా అంటుకుంటుంది. ఇలా స్పూన్ సహాయంతో అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఫస్ట్ టైం మనం చేయి పెట్టామంటే మనకి వేడి ఎక్కువగా తగ్గుతుంది కాబట్టి స్పూన్ సహాయంతో పిండిలోకి ఆయిల్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత చేత్తో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించుకున్నాం కదండి, ఆ పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా పాలను వేసుకోవాలి. ఒకవేళ పాలు మనకి ఎక్కువగా మిగలచ్చు, లేదంటే తక్కువ రావచ్చు. తక్కువ వస్తే నార్మల్ పాలను వాడుకోండి. అందుకోసమని ఎక్కువైతే మనం మళ్ళీ పిండిని వేసుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ చూడండి ఇలా చపాతీ పిండిలాగా మెత్తగా తడిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, నాకు ఒక 2 స్పూన్స్ దాకా పాలు మిగిలాయి. అందుకోసమని కొద్ది కొద్దిగా మీరు పాలను వేసుకుంటూ తడుపుకోవాలి. మనం తీసుకున్న గోధుమ పిండికి మనం తీసుకున్న బెల్లం పాలకు కరెక్ట్గా సరిపోతాయండి. ఒక 3 స్పూన్స్ అటు ఇటు కావచ్చు, అంతే. ఇలా 10 నిమిషాల తర్వాత మరొకసారి చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి పిండిని. ఇలా సాఫ్ట్గా చేసుకున్నాక నేను తీసుకున్న పిండికి 2 చపాతీ ఉండలంత సైజ్ అయ్యాయి కాబట్టి 2 సమాన ఉండలుగా చేసేసుకొని ఇలా రోటీ కర్రకి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని చూడండి ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇందులోకి మనం పొడి పిండిని చల్లుకోకూడదండి. కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని చూడండి చపాతీలాగా పల్చగా ఒత్తేసుకొని తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టేసేసుకొని మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ చూడండి ఇలా స్క్వేర్ షేప్లో ఒత్తుకోవాలి. ఎటు చూసినా మనకి 1/2 ఇంచు మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. ఒక దగ్గర హెచ్చు తగ్గులు లేకోకుండా, ఒక దగ్గర మందంగా, ఒక దగ్గర పలుచుగా లేకోకుండా సమానంగా ఉండాలి. చూడండి ఇలా 1/2 ఇంచు ఉండేలాగా మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, ఎటు చూసినా కానీ మనకి 1/2 ఇంచు ఉండాలి. చూస్తున్నారుగా, మనకి 4 సైడ్లకు కూడా 1/2 ఇంచు ఉంది కదా. ఇలా అంత బాగా సమానంగా ఒత్తేసుకొని తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే క్యూబ్స్ టైప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసేసుకొని చూడండి ఒక్కొక్క పీస్ను సపరేట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి నీట్గా రాలేదనుకుంటే కాస్త చివర్లను వేళ్ళతో ఒత్తుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారుగా, గోధుమ పిండి కాబట్టి మనకి బెల్లం గోధుమ పిండి వేసుకోవడం వల్ల మనకి కలర్ కూడా చూసారుగా కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉంది కదండి. బెల్లం వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలామంది ఈ రెసిపీని చక్కెరతో కూడా తయారు చేస్తూ ఉంటారు. నేను ఇక్కడైతే బెల్లంతో చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో చక్కెరని వేసేసి కరిగించి మీరు గోధుమ పిండిలోకి కలిపేసుకొని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ మనం ఒక ప్లేట్లోకి నీట్గా చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్కి సరిపడా మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకొని తర్వాత మంటల్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ దాదాపు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి ఇవి మనకి బాగా లోపలి దాకా ఫ్రై అవ్వడానికి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోకి, లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, మంచి రంగు వచ్చేసాయి కదా. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే రంగు త్వరగా మారిపోతుంది, లోపల దాకా మనకి ఫ్రై అవ్వవు. అందుకోసమని ఇవి బాగా మందంగా ఉంటాయి కదండి, లోపల దాకా బాగా ఉడికిపోవాలంటే మాత్రం లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండినంతా కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
మనం వేసిన ఈ బెల్లం గోధుమ పిండికి తక్కువ స్వీట్ ఉంటుంది. తినడానికి చాలా క్రిస్పీగా లోపల దాకా గుల్లగుల్లగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా, పిల్లల స్నాక్స్ బాక్స్కైనా, లేదా మనం ఎక్కడైనా అకేషన్స్కి లేదా ఎక్కడైనా టూర్ వెళ్తుంటాం కదండి, అప్పుడు మధ్యలో తినడానికి స్నాక్స్గా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని చూశారు కదా, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు సుహాసినిస్ కిచెన్లో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.